అందరికీ నమస్కారం. మందార పువ్వులు, గులాబీ పువ్వులు, ఇలా రకరకాల పువ్వులు నిండుగా చక్కగా మీ ఉద్యానవనంలో విరబూసేందుకు టీ పొడితో చాలా చక్కగా పనిచేస్తుందండి. మనం టీ పొడిని ఆ ద్రవ రూపంలో, ఘన రూపంలో రెండు విధాలుగా కూడా మొక్కలకు మనం అందించవచ్చు. మొదటిగా చక్కగా టీ పొడిని మనం తీసుకొని దాన్ని శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే టీ పొడిలో మనము అల్లం, యాలకులు ఇవన్నీ వేస్తాం కాబట్టి చీమలు పెట్టే అవకాశం ఉంటుంది. అందులో పంచదార కూడా వేస్తాం కాబట్టి అది తీపితో ఉంటుంది. కాబట్టి దాన్ని బాగా మనం శుభ్రం చేసుకోవాలి. నీటితో కడిగిన తర్వాత ఇదిగోండి చక్కగా ఇలా వేరుపరిచిన తర్వాత అల్లం మనం వేసిన చెత్తంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అయితే ఈ చక్కని టీ పొడిని మనం బాగా ఎండలో ఎండబెట్టి మొక్క దగ్గర ఒక గుంతలా తీసుకొని ఇదిగోండి ఇలా ఎండుతున్న ఈ టీ పొడిని మనము ఒక్కొక్క మొక్కకు, అంటే మీరు వేసే ప్రతి పూల మొక్కకు మీరు ఇచ్చినట్లయితే చక్కని ఎరువుగా పనిచేస్తుందండి. ఎందుకంటే మనకి టీ పొడిలో చాలా ఉంటాయి. పూల మొక్కలనే కాదు, పండ్లు కాసే మొక్కలకు కూడా మీరు అందించినట్లయితే చక్కని ఎరువు దీనికి అందుతుంది. అలాగే మనము ద్రవ రూపంలో కూడా దీన్ని మన మొక్కలకు అందించవచ్చండి. దానికి ఇంకోటి 1 లీటర్ వాటర్ వేసి అందులో 2 చెంచాలు మనము టీ పొడిని వేసి బాగా ఉడికించాలండి. అంటే తక్కువగా టీకి వేస్తే మరిగిస్తాం, ఇలా ఎక్కువ నీటిలో దీన్ని ఉడికించాలి. ఇలా బాగా ఉడుకుతున్న ఈ నీటిని మనం ఏదైనా ఒక బౌల్లో తీసుకొని చక్కగా దీన్ని మనము ఒక ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోవాలండి. ఇలా చల్లారి పెట్టిన తర్వాత దీనిలో చల్లని నీటిని 1 లీటర్ వాటర్ని కలపాలి. ఇదిగోండి ఇలా చక్కగా బాగా చల్లారిపోయిన ఈ నీటిని మన మొక్కలకు ఒక ద్రవ రూపంలో చక్కగా అందించినట్లే ప్రతి మొక్క కూడా బాగా వస్తుంది. ఎందుకంటే టీ పొడిలో మనకి నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. అవి మొక్కల యొక్క ఆకులు పచ్చగా, పువ్వులు ఎక్కువగా అందంగా రావడానికి ఉపయోగపడతాయండి. మనకి ప్రతి పువ్వు కూడా అంటే తెలుపు, ఎరుపు, పసుపు, గులాబీ, నారింజ, రేకు మందారం, చిన్న మందారం, ముద్ద మందారం, గడ్డి గులాబీ, లిల్లీ పువ్వులు ప్రతిదీ కూడా, శంఖం పువ్వులు, ఇదిగోండి పువ్వు నిబ్బరంగా కనిపించడానికి, అంటే కొంతమంది తోటలో అంటే ఉద్యానవనంలో చిన్నగా వస్తాయి పువ్వులు, ఆ పువ్వులు కొంచెం పెద్దవిగా మారడానికి చక్కగా ఈ టీ పొడి మనకు ఉపయోగపడుతుంది. పువ్వుల యొక్క రంగు కూడా వికసిస్తుందండి, అంటే ఉన్న రంగునే మరి కాస్త గొప్పగా కనిపిస్తుంది. ఇలా మనము ద్రవ రూపంలో ఇలా మన మొక్కలకి నీటిని అందించినట్లయితే ఏ పువ్వులైనా సరే, పువ్వులు పూసే మొక్కలు ప్రతి మొక్కకి మనం అందించినట్లయితే చక్కని ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. ప్రతి ఒక్కరు కూడా అంటే కాస్త శ్రమైన, ఓర్పుతో, సహనంతో ఇలా చేసుకున్నట్లయితే మీ యొక్క ఉద్యానవనం, మీ యొక్క పెరటి, తర్వాత మీ యొక్క మేడ మీద పెంచుకునే కుండీల్లో మొక్కలు చక్కగా పువ్వులతో వికసిస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చక్కగా ఈ పువ్వులు మన తోటలో ఉన్నాయంటే సీతాకోక చిలుకలు వస్తాయి, తేనెటీగలు వస్తాయి, ఆ పక్షులను కూడా ఆకర్షిస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మీరు టీ పొడిని ఘన ద్రవ రూపంలో చక్కగా మీ మొక్కలకు అందించండి.